మై డియర్ ఫ్రెండ్స్, నాగ్పూర్ నాక్ విజిట్ సందర్భంగా వెళ్ళినప్పుడు ఒక కళాశాల యాజమాన్యం వాళ్ళు కలిశారు. ఎక్స్క్లూజివ్ ఒక ఫోకస్డ్ కోర్స్ సోషల్ సైన్సెస్ నడిపిస్తున్నారు, సోషల్ వర్క్ నడిపిస్తున్నారు. మీ స్టూడెంట్స్ యొక్క స్ట్రెంత్ ఎంత అని అడిగాను నేను. దే ఆర్ రన్నింగ్ ది పీజీ అండ్ యూజీ ప్రోగ్రామ్స్. ది కాలేజ్ స్ట్రెంత్ ఈజ్ 120, బట్ దే ఆర్ రన్నింగ్ ద కాలేజ్ సిన్స్ లాస్ట్ 35 years. జస్ట్ ఇమాజిన్, ఒక పర్టికులర్ ఐటమ్ తీసుకొని, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకొని ఫోకస్డ్గా నడిపిస్తున్నటువంటి కళాశాలల్లో విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కూడా ఒకటి. ఎన్నోసార్లు అవకాశం వచ్చినప్పటికీ కూడా డీవియేషన్ లేకుండా కామర్స్కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కామర్స్ మీదనే ఫోకస్ చేస్తూ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా సంస్థగా స్టార్ట్ అయిన విజయనగర్ విద్యాసమితి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది. దానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ వస్తున్నాయి. దానికి రాబోయేటువంటి కాలంలో ఈ కళాశాలను మరింతగా విస్తృతం చేయడానికి ముఖ్యంగా అల్యూమిని అసోసియేషన్ రెడ్డి శ్యామల గారి ఆధ్వర్యంలో ఏదైతే ఉందో, ఇక్కడ అందరూ చాలామంది మెంబర్స్ ఉన్నారు. మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి. అందరి సహాయ సహకారాలతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఏదైతే మల్టిపుల్ సబ్జెక్ట్స్తోని ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడవాలో ఆ రకంగా ప్రయత్నం చేద్దాం. మనందరం కలిసి తప్పకుండా విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ను ఇంకా ముందుకు తీసుకొని పోవడానికి మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను. మనందరికీ గర్వకారణం ఏంటి అని అంటే, ఈరోజు విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ సభ్యులలో 2 గవర్నర్లు ఉన్నారు. ఒకటి బండారు దత్తాత్రేయ గారు, నల్లు ఇంద్రసేనారెడ్డి గారు. దానితో పాటు ఈ కాలేజీ సభ్యులు ఎవరైతే విద్యాసంస్థ సభ్యులు ఉన్నారో కొంతమంది వైస్ ఛాన్సలర్స్ కూడా అయ్యారు. దానిలో నిదర్శనం భట్టు సత్యనారాయణ గారు. అదే రకంగా రాజమహేందర్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ దాని అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఈ రకంగా ఈ కళాశాలలో ఎందరో ఈ సంస్థ, ఈ కళాశాల ముందుకు పోవడానికి, పటిష్టంగా నడవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా అధిక సంఖ్యలో వచ్చినటువంటి ఈ అల్యూమిని మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనంటే మీ యొక్క అటాచ్మెంట్ దాదాపు 30-40 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం ఈ కళాశాలలో అధ్యయనం చేసి పోయిన తర్వాత కూడా మీకు అటాచ్మెంట్ ఉండడం అనేటువంటిది దానికి కారణం ఈ కళాశాల మీకు ఇచ్చినటువంటి సంస్కారమే అని చెప్పి నేను అనుకుంటున్నాను.